కోపం కరిగించే మార్గం ప్రారంభం. రాఘవ ఓ గ్రామంలో ఉన్న ఓ పేరొందిన రైతు కుటుంబానికి చెందిన ధనికుడు. పొలాలు, పంటలు, బంగారు గడియారాలు ఇలా చెప్పుకుంటే ఇంటిల్లో ఎలాంటిదైనా ఉండేది. కాని అతని మనసులో మాత్రం శాంతి ఉండేది కాదు. ఎందుకంటే అతనికి ఉండేది చాలా తీవ్రమైన కోపం. చిన్న మాట అనబడినా మండిపడేవాడు. ఎవరికైనా ఓ చిన్న తప్పు జరిగితే అరిచేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. గ్రామంలో అందరూ అతనికి భయపడుతూ ఉండేవారు. అతని కుటుంబం కూడా అతనితో మాట్లాడడానికి భయపడేది. ఒకరోజు సాయంత్రం అతని భార్య చిన్న తప్పు చేసింది. వంట వేళ కొద్దిగా ఆలస్యం అయింది. అన్నం చల్లారిపోయింది. అంతే. రాఘవ్ ఆగ్రహంతో మండిపడ్డాడు. ప్లేట్లు బద్దలయ్యేలా ఎగురవేశాడు. భార్యపై అరిచాడు. ఆమె కన్నీళ్లతో మూలలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో చిన్న కుమారుడు అలా తండ్రిని చూస్తూ నిలబడి కొంచెం వెనకకు నడిచాడు. వెంటనే దగ్గరికి వచ్చి పాపంగా అడిగాడు. నాన్నా, మీకు శివుడంటే ఎంతో భక్తి కదా. ఆయన చెబితే నువ్వింటావు కదా. అయితే ఓసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు నాన్నా, మీకు ఈ కోపం ఎందుకు వస్తుందో ఆయనే చెప్పగలడు కదా. ఆ చిన్న మాట రాఘవ మనసులో బుల్లెట్ లా దూసుకుపోయింది. తన కుమారుడి నిశ్శబ్దంగా పలికిన మాటలు, భార్య కన్నీళ్లు, ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం ఇవన్నీ కలిసిపోయి అతని హృదయాన్ని కదిలించాయి. అతను రాత్రి ఎవరికీ చెప్పకుండా గుడివైపు నడక ప్రారంభించాడు. పక్కనే ఉన్న పాడిపోయిన శివాలయం అక్కడికి చేరే వరకు పాదయాత్ర చేశాడు. ఆ గుడిలో వెలుగు లేదు, కాని అతని మనసులో మాత్రం కొత్త ఆశ వెలుగుతున్నది.